నీట్ 2026 రీ ఎగ్జామిన్ ప్రక్రియకు శ్రీకాకుళం జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు క్యూ కట్టారు. 11 గంటలకే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులకు విడిచిపెడతారని తెలిసినటువంటి తల్లిదండ్రులు ముందుగానే ఇక్కడ చేరుకున్నారు. వారందరినీ కూడా 11 గంటలు సరిగ్గా అయిన టైంకే లోపల పరీక్ష కేంద్రకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ పరీక్ష కేంద్రం ప్రక్రియ ఎలా ఉంది? ప్రస్తుతం జిల్లాలో మాత్రం 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో సుమారు 2103 మంది విద్యార్థులు నీట్ 2026 రీ ఎగ్జామ్ రాయనున్నారు. దీనికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడమ ఈరోజు ఎగ్జామ్స్ మాత్రం కండక్ట్ చేస్తాం. చూస్తే కనుక ఆర్ట్స్ కాలేజ్ అదేవిధంగా పాలిటెక్నికల్ ఈ 2 పరీక్షా కేంద్రాలు కూడాను పబ్లిక్ కన్వీనియంట్కి సంబంధించినవి కాబట్టి ఇటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసులు ఇటు ట్రాఫిక్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కూడాను ఎటువంటి ఇది లేకుండా కూడాను ఈరోజు ఏర్పాట్లు చేశారు. పేరెంట్స్ కూడాను సుమారు 3 గంటల ఎగ్జామ్తో పాటు ముందుగా 2 గంటల సేపు విద్యార్థి లోపల ఉంటారు కాబట్టి పేరెంట్స్ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్నటువంటి అంబేద్కర్ ఆడిటోరియంలో తల్లిదండ్రులు ఉండేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజీలో పరీక్ష కేంద్రాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు మాత్రం అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొదటి గేటు వద్ద నుండే స్క్రీనింగ్ ప్రారంభమవుతుంది. వారు తెచ్చుకున్నటువంటి డాక్యుమెంట్లు అన్నీ కూడాను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో అధికారులు మాత్రం ప్రస్తుతం ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఎగ్జామ్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరపాలి. ఎటువంటి కార్యక్రమం ఎలా ఈ ఎగ్జామ్ చాలా టాస్క్గా తీసుకున్నారు. మొదట పేపర్ లీక్ అయింది. ప్రస్తుతం మాత్రం మళ్ళీ అటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటారు. ఎటువంటి మెలకులు? సో అందరికీ నమస్కారం అండి. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఈ రీ ఎగ్జామ్ నీట్ పరీక్షకి మేమందరం కూడా చాలా ప్రిపేర్ అయ్యాం. సార్ కంటిన్యూస్గా మాకు ఏ డ్యూటీస్ ఇవ్వాలో అందరికీ ఇచ్చారు. అండ్ ప్రతి సెంటర్కి కూడా మా సైడ్ నుంచి ఒక మ్యాజిస్ట్రేట్ని కూడా పెట్టాము. సో నిన్న కూడా కలెక్టర్ సార్, ఎస్పీ సార్ మేము అందరం కూడా సెంటర్ విజిట్ చేశాము. సో స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే జరిగింది. ఎవరికి ఎక్సెప్ట్ చీఫ్ సూపరింటెండెంట్కి ఇంకెవరికి కూడా మొబైల్ ఫోన్ అలౌడ్ లేదు, ఇంక్లూడింగ్ ఇన్విజిలేటర్స్తో పాటు. అండ్ బెంచెస్ని కూడా మొత్తం చెక్ చేయమన్నాం. ఎవరైతే మ్యాజిస్ట్రేట్స్ని పెట్టామో ఇంక్లూడింగ్ క్లాస్ రూమ్స్ మొత్తం, ఇంకే రూమ్స్ కూడా అన్లాక్ అయ్యి ఉండకూడదని కూడా చెప్పాము. సో అందరినీ కంటిన్యూస్ మానిటరింగ్ చేయమని చెప్పాము. ఇంకా సీసీటీవీస్ అవన్నీ కూడా చెప్పాము. అండ్ రూట్ ఆఫీసర్స్ కూడా పెట్టాము. సో ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసాం. అండ్ లాకర్కి కూడా నేను డిఎస్పీ గారు కంటిన్యూస్గా కూడా చెక్ చేశాం. పరీక్షా కేంద్రంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారు? ఆ కల్పనలో విద్యార్థులకు ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే పరిణామాలు లోపల ఉన్నాయి? ఉన్నాయండి. సో మెయిన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ప్రతి క్లాస్ రూమ్ బయట కూడా వాటర్ ఫెసిలిటీ అనేది పెట్టారు. సో అండ్ పిల్లలకి ఈజీగా గైడెన్స్ కోసమని బోర్డ్స్ కూడా పెట్టారు. అంటే ఫ్రిస్కింగ్ ఎక్కడ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు బయోమెట్రిక్ ఎలా చేయించుకోవాలి, దానికి తగ్గట్టు టీము అని సపరేట్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గర్ల్స్ కూడా సపరేట్ ఫ్రిస్కింగ్ రూమ్ పెట్టడం కూడా జరిగింది. అండ్ దానికి తగ్గట్టు స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేశారు. అండ్ ఏ డౌట్ ఉన్నా చెప్పడానికి హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో రాస్తున్నారు. సుమారు 600 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. తదనుగుణమైన ఏర్పాట్లు లోపల చేయడం జరిగింది. వారికి గైడెన్స్కి అడిషనల్ స్టాఫ్ ఏమైనా ఏర్పాటు? ఇంకా మా స్టాఫ్ కూడా ఉన్నారండి, మ్యాజిస్ట్రేట్స్. అది కాకుండా ఇంకెవరైతే ఇన్విజిలేటర్ డ్యూటీకి ఎవరు వేస్తారో వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో దానికి ఎవరైతే ఆన్ పేపర్ ప్రొసీడింగ్లు ఎవరున్నారో వాళ్ళకే లోపల ఎంట్రీ. మెడికల్ కమ్యూనిటీస్ ఏమైనా కూడా లోపల మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారు. సో ఆర్ఎస్ ప్యాకెట్స్ వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక సజావుగా ఎగ్జామ్ జరిపేందుకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారండి. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సో దానికి ప్రస్తుతం మాత్రం మొత్తం 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 2103 మంది విద్యార్థులు ఈరోజు నీట్ 2026 రీ ఎగ్జామ్ దీంట్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ పరీక్షా కేంద్రాల్లో లోపల ఇన్విజిలేటర్లతో పాటు మ్యాజిస్ట్రేట్ టీం కూడా పర్యవేక్షిస్తుంది. 2 కేంద్రాల వద్ద జనావాసాల్లో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాలు, ఇది ఆర్ట్స్ కాలేజ్ ఒకటి, అదేవిధంగా పాలిటెక్నికల్ కాలేజ్. అటు రాజీవ్ ఏదైతే ట్రిపుల్ ఐటీ ఉందో అక్కడ ప్రొహిబిటెడ్ ప్లేస్ కాబట్టి అక్కడ ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేకపోయినట్టు కూడాను తదనుకున్నటువంటి భద్రత మాత్రం ఏర్పాటు చేశారు. చూస్తే కనుక ఇటు కేంద్రీయ విద్యాలయం కూడా ప్రభుత్వం ప్రతి విద్యార్థిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ తనిఖీల ప్రక్రియ మాత్రం 5 అంచెలుగా ఉంటుంది. చివరాంకానికి వారికి ఉన్నట్టు హాల్ టికెట్ మీద ఉన్నట్టు హోలోగ్రామ్ తంబు వేసిన తర్వాతే ఈరోజు క్యాండిడేట్కి అక్కడ రూమ్ ఎక్కడ ఉంటుంది అన్న విషయం తెలుస్తుందంటే ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ నీట్ 2026 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సుమారు నెల
నెల రోజులుగా అంటే మే 3వ తేదీన ఎగ్జామ్ అయిన తర్వాత ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన అనంత కాలంలోనే మళ్ళీ ఈరోజు 21వ తేదీన ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం చూస్తే కనుక ఎటువంటి వస్తువులు కూడా తీసుకెళ్ళకూడదు అనేటువంటి స్పెసిఫికేట్ చేశారు. చూస్తే కనుక ప్రస్తుతం దీనికి సంబంధించినంత వరకు నేషనల్ ట్రైనింగ్ ఏజెన్సీ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎగ్జామినేషన్ సెంటర్లో ఇతర వ్యక్తి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు చుట్టూ డ్రోన్లు పర్యవేక్షణలో మాత్రం ఈరోజు పహారా కాస్తున్నారు. ఆ పహారా నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడాను ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నారు, ఇక్కడ అడుగడుగున కూడా పోలీసు బలగాలు ఉన్నాయనంటే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, అదేవిధంగా విద్యార్థులకు లోపల మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం సమ్మర్ కావడంతో ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్ష రాసుకునేందుకు వీలుగా ఈరోజు మాత్రం ఏర్పాట్లు చేశారనలో ఎటువంటి ప్రస్తుతం మాత్రం భద్రతా పరంగా ఎటువంటి చర్యలు చేపట్టారు, ట్రాఫిక్ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు చూస్తే కదా జిల్లా యంత్రాంగం విద్యార్థులకు ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేసింది, అదేవిధంగా ఉచిత ట్రైన్ కూడా అందుబాటులో తెచ్చింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నీట్ 2026 రీ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఈరోజు నిర్భయంగా పరీక్ష రాసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు అనడంలో ఎటువంటి స్థితిలో ప్రస్తుతం ఎగ్జామ్ సెంటర్ 11 గంటలకే లోపలికి అనుమతించడంతో వారందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. సరిగ్గా 1:30కి గేటు మాత్రం మూసేయడం జరుగుతుంది. 2 నుండి 5:15 వరకు జరిగే ఈ ఎగ్జామ్ ప్రక్రియలో 6 గంటల వరకు ఓఎంఆర్ సీట్ మాత్రం వారి దగ్గర ఉంటుంది. 6 గంటలకు ఓఎంఆర్ సీట్ వారి సీట్ దగ్గర తీసుకున్న తర్వాతే పరీక్షా కేంద్రం నుండి విద్యార్థులు బయటకు వదిలే పరిస్థితి. ప్రస్తుతం చూస్తే కనుక అడుగడుగును కూడాను పోలీసులు మాత్రం పహారా కాస్తున్నారు. ట్రాఫిక్ అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ కూడా నియంత్రణ జరిగింది. చూస్తే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎగ్జామ్కి సంబంధించినటువంటి విద్యార్థులను లోపలికి పంపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టిన నేపథ్యంలో అసలు ఈ భద్రతా ఏర్పాట్లతో పాటు లోపల మౌలిక సదుపాయాలు, వైద్యానికి సంబంధించిన సిబ్బందిని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం చూస్తే కనుక పరీక్షా కేంద్రం దగ్గర భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి సిఐ మనతో ఉన్నారు. అసలు ఒక పరీక్షా కేంద్రంలో ఎంతమంది పోలీస్ సిబ్బంది పారాగాస్తున్నారో, అసలు పూర్తిగా పోలీసు దిగ్బంధంలో పరీక్షా కేంద్రం ఉందంటే ఈ పోలీస్ ఏదైతే నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ జరుగుతుందో దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు ఇక్కడ సుమారు ఒక ఎస్ఐ గారు, 3 ఎస్ఐలు, ఒక సిఐ గారు, 3 ఎస్ఐలు, 20 మంది మెన్నతో ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికి కూడా ట్రాఫిక్ సిఐ గారు వాళ్ళ సిబ్బందితో కూడా ఉండడం జరిగింది. ఎవరు కూడా లోనికి పకడ్బందీగా ఏవైతే వాళ్ళకి నామ్స్ ప్రకారము నీట్ నామ్స్ ప్రకారం ఏవైతే రావాలో ఆ యొక్క డాక్యుమెంట్స్ పట్టుకుని రావాలి. అదర్వైజ్ ఎవరు పట్టుకుని రావడానికి లేదు. అంతేకాకుండా అందుకే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి సెకండ్కి ప్రతి నిమిషానికి కూడా వాళ్ళకు మీరు ఈ కార్డ్స్ పట్టుకు రావాలి, టెంపరీ వాటర్ బాటిల్ కూడా మేము సప్లై చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో 696 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఈ సెంటర్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సుమారు 50 సీసీ కెమెరాలు కూడా నీట్ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. మేము కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. ఇక్కడ ఎవరు కూడా పేరెంట్స్ కూడా దగ్గర రానివ్వటం లేదు. అలాగనే స్టూడెంట్స్ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రతి కూడా మేమే నీటికి చూస్తున్నాం. ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా మిస్ అయితే వెంటనే మేమే ప్రొవైడ్ చేసి వాళ్ళకి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆర్ట్స్ కాలేజ్ అంటే పబ్లిక్ కనెక్టివిటీ ప్లేస్ కావడంతో భద్రత మరింత కఠినంగా హ్యూజ్గా ప్లే గ్రౌండ్ ఉంది, 4 పక్కలు కూడా ఓపెన్ ఉండే పరిస్థితి. ఎటు నుండి ఎవరైనా లోపలికి వచ్చేందుకు ఆస్కారం ఉండే అవకాశం ఉందా? లేదండి, మా యొక్క బందోబస్తు కాదు. ప్రతి ఏవైతే రూట్స్ ఉన్నాయో రూట్స్ అన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. మా మేనతో గ్రౌండ్లో కూడా ఒక్క మనిషి కూడా గ్రౌండ్లో లేరండి. గ్రౌండ్లో కూడా కాదు, కాలేజీలో ఏ వాహనాలు కూడా ఎక్కడ ఒక వ్యక్తి లేదు. ఒక ఇన్విజిలేటర్సు, స్టూడెంట్స్, పోలీస్, ఇంత తప్ప మిగతా ఒక వ్యక్తి కూడా ఇందులో లోన్ లేరండి. కనుక 2026 నీట్ రీ ఎగ్జామ్ ప్రక్రియను మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎగ్జామ్ నిర్వహించేందుకు మాత్రం నిర్వాహకులు పూర్తి స్థాయిలో ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగానే 11 గంటలకు విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోనికి విడిచిపెడుతున్న క్షణం నుండి ఇప్పటి వరకు విద్యార్థులు రానే వస్తున్నారు. వారికి మాత్రం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు నిర్వహించే క్రమంలో ఎటువంటి ఏవైతే లోపలికి తీసుకెళ్ళినట్టు వస్తువులో అవన్నీ కూడా ఇక్కడే తొలగించి వారిని మాత్రం లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడి నుండి ఇంకా 4 గంటలు తనిఖీలు ఉంటాయి.
చివరికి లోపలికి వెళ్ళి ఆయన తంబు వేసిన తర్వాత ఏ రూమ్లో ఎగ్జామ్ రాయాలనే విషయం క్యాండిడేట్కి తెలుస్తుందంటే ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఇక్కడ నిర్వహించారు. అదేవిధంగా ఒక మెజిస్ట్రేట్ స్థాయి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఒక 15 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చెప్పున్న పూర్తి స్థాయిలో లోపల సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ నీట్ 2026 రీ ఎగ్జామినేషన్ ప్రక్రియ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ పరీక్షలు నిర్వహించేందుకు నిర్వాహకులు తీసుకున్నటువంటి చర్యలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.